ఇన్ ఆల్ దిస్ నా డిజైర్ ఏంటంటే టు బి ఏబుల్ టు గివ్ హోప్ అండ్ టు బి ఏబుల్ టు అట్లీస్ట్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ లైఫ్ ఆఫ్ సంబడి. ఐ థింక్ దట్స్ ఎ లైఫ్ ఆఫ్ లెగసీ. సో నేను నా పుస్తకం పేరు కూడా అదే కదండి, లివ్ ఫర్ లెగసీ. లెగసీ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ వాట్ యు గివ్ ఫర్ అదర్స్, ఇట్ ఈస్ వాట్ యు లీవ్ ఇన్ అదర్స్. ఇతరులకి మనం ఏం ఇస్తాం అది కాదు, ఇతరుల్లో ఏమి ఇస్తాం వదిలిపెట్టి వెళ్తాం. చిన్న స్మైల్ ఇన్ సంబడి హూ ఇస్ ఇన్ పెయిన్, వాళ్ళకు చిన్న రీజన్ ఫర్ దెమ్ టు స్మైల్, ఒక గుడ్ న్యూస్ చెప్పడం వాళ్ళకు, వాట్ ఎవర్, టు బి ఏబుల్ టు ఎంకరేజ్ దెమ్, టు బి ఏబుల్, వాళ్ళకు చిన్న ప్యాట్ ఆన్ దర్ షోల్డర్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ కదండి. ఎస్పెషల్లీ ఇన్ పీపుల్ హు ఆర్ డెస్పరేట్ కదా, లైఫ్ అండ్ డెత్ దగ్గరలో ఉండి. మీకు వరకు కూడా చెప్పుకుంటాను, ఒక ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కి ఆయన హీస్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఇన్ దిస్ సిటీ. ఒక 20,000 మంది పిల్లలు వాళ్ళ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఒక రోజు నా ముందు వచ్చి ఆయన కూర్చొని ఏమన్నాడంటే, అంటే హీ వాజ్ బ్యాటిలింగ్ విత్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 7 years బ్యాటిల్ చేశారు. అంటే విత్ కొత్త మందులు ఉన్నాయి కాబట్టి 7 years ఆయన స్టేజ్ 4 లో ఫైట్ చేయగలిగాడు. వెరీ అగైన్ స్ట్రాంగ్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ బిల్డ్. ఒక రోజు నన్ను చూసి, సార్ ఏంటి ఎలా ఉన్నారంటే, ఎంత అంటే నాకు ఇప్పటికీ మనసులో అది ఎన్గ్రేవ్డ్ వర్డ్స్ అనమాట. సార్ ఎంత ఉంది, తింటానికి లేదు. ఐ హావ్ సో మచ్ బట్ ఐ డోంట్ హ్యావ్ ది ప్రివిలేజ్ టు ఈట్. అంటే ఇట్స్ సో రియాలిటీ ఆఫ్ లైఫ్. మనకి వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ డోంట్ రియలైజ్, వెన్ సంథింగ్ లైక్ దిస్ హిట్స్ దెన్ యూ సీ ఇదంతా అంటే ఏంటి, దానికి నాకు ఇంత ఆస్తి, ఇన్ని కోట్ల సంపాదన, ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇట్స్ ఆల్ మీనింగ్లెస్. అంటే ఐ మే సౌండ్ లిటిల్ బిట్ ఫిలాసఫికల్ బట్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. అది ట్రూత్ ఆఫ్ లైఫ్ కదా. అంటే నిజంగానే ఉన్నదాన్ని సంతోషంగా సద్వినియోగపరచుకోవడం మన వంతు కర్తవ్యం కదా సార్. జీవితం ఒక గొప్ప అవకాశం మీరు అన్నట్టు. సింపుల్ అండి. ఇప్పుడు మంచి నిద్ర, మంచి ఆహారము, ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం చేయడం, ఇవన్నీ మనకి ఖర్చుతో లేని పనులు కదా. దీనికి ఎవరైనా ఖర్చు పెట్టాలి, అంతే. మంచి ఆలోచనలు కూడా కదా సార్. ఆలోచన. దీన్ని మనం పక్కన పెట్టి వీఆర్ యాక్చువల్లీ కాంప్లికేటింగ్ అవర్ లైఫ్ బై అవర్ ఓన్ గ్రీడ్ అని కావండి, వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్. సో అందుకే నేను ఐ మేక్ ఇట్ ఎ పాయింట్, అట్లీస్ట్ వారానికి 5 రోజులు ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ. నేను అందరికీ చెప్పి మన గ్రేస్ రన్ అని చెప్పి అందరినీ ప్రపంచం అంతా పరిగెత్తిస్తూ ఐ షుడ్ నాట్ బి ఎ ఫూల్ కదా. ఇతరులకు మనం చెప్పి బోధించినప్పుడు మనం ఫస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్. అవును. సో అందువల్ల ఐ మేక్ షూర్, అంటే ఏదో వాళ్ళ కోసం కాదు, నా మంచి కోసం నేను చేసుకుంటాను.